హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బేక్ అండ్ మోర్. ఈరోజు నేను ఈ వీడియోలో చాక్లెట్ ఫడ్జ్ ఫ్రాస్టింగ్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. వీడియోని చూసేయండి. ఈ విధంగా ఒక బౌల్లో 175 గ్రామ్స్ వరకు అంటే 1 కప్పు వరకు డార్క్ చాక్లెట్ కాంపౌండ్ని తీసుకొని దాంట్లోకి వేడిగా ఉన్న చిక్కటి పాలను ఈ విధంగా వేసుకొని చాక్లెట్ని మెల్ట్ చేసుకోండి. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉన్నట్లయితే 1 కప్పు వరకు ఫ్రెష్ క్రీమ్ని వేడి చేసుకొని ఈ విధంగా వేసుకొని చాక్లెట్ని మెల్ట్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలండి. ఫ్రెష్ క్రీమ్ లేదా పాలు అనేవి కొంచెం వామ్గా ఉండాలండి. అప్పుడే మనకి క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వేరొక బౌల్లో 1 కప్పు వరకు బటర్ని వేసుకొని 2 కప్పుల వరకు షుగర్ పౌడర్ని వేసుకొని ఈ విధంగా బీటర్తో బీట్ చేసుకోండి. పించ్ ఆఫ్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా క్రీమీగా అయ్యేంత వరకు బీట్ చేసుకోండి. షుగర్ పౌడర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ విధంగా బీట్ చేసుకోండి. ఈ ఫ్రాస్టింగ్ అనేది చాలా రిచ్ టేస్ట్లో ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఒకసారి అందరూ తప్పకుండా ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికైతే ట్రై చేయండి. చూసారు కదా, బాగా క్రీమీగా అయ్యేంత వరకు ఈ విధంగా బీటర్తో బీట్ చేసుకోండి. ఇందాక మనం మెల్ట్ చేసుకున్న చాక్లెట్ పాల మిశ్రమాన్ని వేసుకొని ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ బీటర్తో బీట్ చేసుకోండి. ఫ్రెష్ క్రీమ్ లేదా పాలు అనేవి కొంచెం గోరువెచ్చగా ఉండేటట్లు చూసుకోండి. ఇందాకే మనం ప్రిపేర్ చేసి పక్కన ఉంచాం కాబట్టి నేను వేసేటప్పటికి ఈ పాలు అనేవి చల్లగా అయిపోయాయి. సో నాకు క్రీమ్ అనేది కొంచెం గ్రెయినీగా వచ్చేసింది. ఇప్పుడు దీంట్లోకి 1/3 కప్ వరకు కోకోవా పౌడర్ని యాడ్ చేసుకొని బీట్ చేసుకోండి. ఈ కోకోవా పౌడర్ అనేది స్టార్టింగ్లో కూడా వేసుకోవచ్చండి. నేను ఇప్పుడు వేస్తున్నాను. మనం యాడ్ చేసిన మిల్క్ అనేవి కొంచెం చల్లగా అయిపోయాయి. సో క్రీమ్ చూసారా, మనకి గ్రెయినీగా వచ్చేసింది. దీన్ని మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి. దీన్ని మనం ఈ విధంగా డబల్ బాయిలింగ్ మెథడ్లో మరలా ఒకసారి ఈ విధంగా హీట్ చేసుకున్నట్లయితే మనకి సాఫ్ట్గా వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా మనం గ్రెయినీగా ఉన్న క్రీమ్ని కూడా మనం నార్మల్గా చేసేయచ్చు. చాక్లెట్ ఫడ్జ్ ఫ్రాస్టింగ్ అనేది ప్రిపేర్ అయిపోయింది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.